బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి యనమల దయాకర్ రావు కన్నీరు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. చైర్మన్ ఎన్నికను తప్పుబడుతూ బోర్డు వెలిగించారు. తన 45 రాజకీయ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. ఈ కక్ష సాధింపులు చూస్తుంటే రాజకీయాల్లో అసలు ఉండాలా వద్దా అనేది తెలియడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంత ప్రజాస్వామికంగా ఎవరు వ్యవహరించలేదని వెల్లడించారు. బాధతో కన్నీళ్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. ప్రజలు తమకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని అంటూ వ్యాఖ్యానించారు. తనను తన భార్యకి ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. తొర్రూరులోని తన కార్యాలయాన్ని కూడా తనను వెళ్లనీయడం లేదని వాపోయారు. అప్రజాస్వామికంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. విప్ జారీ చేయాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానందం చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఎవరో చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. ఎవరో చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల అధికారిక హెచ్చరిక. పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎక్కడైనా భూమి కూడా రాదని రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ